సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తాలో జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో చావుదార్ చెరువు పోరాటాన్ని స్మరించుకున్నారు. 1927 మార్చి 20న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు తాగునీటి హక్కు సాధించిన చారిత్రాత్మక దినమని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికీ అంటరాంతరం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత 27 సంవత్సరంలో మరి భారతదేశంలో ఉండేటువంటి మనువాద సిద్ధాంతాల ప్రకారం కులము మతము అనేటువంటి వివక్ష చాలా భయంకరంగా ఉండేటువంటి రోజులలో మరి మహారాష్ట్రలో ఉండేటువంటి మహద్ చెరువు అనేటువంటి ఒక చెరువులో గొర్రెలు బర్రెలు పందులు మరి తాగుతున్నటువంటి ఆ చెరువు నీళ్లను మరి మనుషులకు అందకుండా చేసినట్టు జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి మనువాదం, వర్ధిల్లాలి మనువాదం. మహత్ చెరువు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటానికి జ్ఞాపక చిహ్నంగా సమాజ మార్పు కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ముఖ్యర సంపత్ కుమార్ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మరి మనందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిబా పూలే గారు అక్షరాస్యత కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, సంఘ సంస్కరణ కోసం కృషి చేస్తే వారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి కుల వివక్షతను ఎదుర్కొని బడిలో గుడిలో అనేక అవమానాలను ఎదుర్కొని కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అతనికి ఇవ్వనటువంటి అవమానాలను ఎదుర్కొని దళితులకు వేరే మరి ఇతర వర్గాలకు వేరే నీళ్ల కుండలను పెట్టినటువంటి సందర్భం లోపల ఆయన చాలా బాధపడ్డటువంటి సందర్భం మనం చూసినాం. మరి క్షౌరం చేస్తే పశువులకు క్షౌరం చేసి దళితులకు క్షౌరం చేయనటువంటి పరిస్థితి. మరి చేదబావిలో కానీ ఆ రోజు ధర్మబావిలో ఉమ్మడి ధర్మబావి ఉండేది, అందరికీ ఊరికి ఆ ధర్మబావిలో కూడా నీళ్లు చేదుకొని తాగేటువంటి పరిస్థితి దళితులకు లేకుండా అనేక అవమానపరిచినటువంటి సందర్భం లోపల తాగడానికి నీళ్లు లేక చాలా దళితులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితుల్ని అంబేద్కర్ గారు కల్లారా చూసిండ్రు. మరి మూటికి చీపురు కట్టి మనము భూమి మీద ఉమ్మద్దు, తర్వాత మన కాళ్ళ యొక్క అచ్చులు వాళ్ళు దొక్కద్దు అనేటువంటి పరిస్థితులను చూసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ భూమి మీద ఈ గాలి మీద కనీసం తాగడానికి నీళ్లు కూడా బతకడానికి ఉన్నటువంటి జీవనాధారం నీటిని కూడా తాగనిచ్చేటువంటి పరిస్థితి లేదని చాలా బాధపడి అక్కడ మహత్ చెరువు పోరాటాన్ని 1927 సంవత్సరంలో మార్చి 20వ తేదీన మహారాష్ట్ర లోపల ప్రారంభించి లక్షలాది మందితోటి ఆయన మహత్ చెరువు పోరాటాన్ని ఆ చెరువులోకి దిగి ఈ నీటిపై మాకు హక్కు ఉన్నది, కనీసం పశువులు గొర్రెలు మేకలు తాగేటువంటి నీళ్లు మా దళితులను తాగనివ్వడం లేదు, కాబట్టి పీల్చే గాలిలో ఈ నేలపై ఈ నీటి లోపల కూడా మా దళితుల యొక్క హక్కు ఉన్నది అని మహత్ చెరువు పోరాటం చేసినటువంటి సందర్భం లోపల అప్పటి సమాజం, అప్పటి పాలకులు కళ్ళు తెరిచి అప్పటి నుంచి కొంత సమాజంలో మార్పు అనేటువంటిది మొదలైంది. కాబట్టి ఎందరో త్యాగదనులు, ఎందరో పోరాట యోధులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంకా ఎక్కడో ఒక చోట కుల వివక్షత అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం పోరాటం చేసిండ్రు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని చెప్పిండు. కాబట్టి మనమందరం దళితులమైనటువంటి మనందరం ఐకమత్యంగా ఉండి మిగతా వర్గాలను మనం వివక్షత ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో వాటిని మనం ఖండించి వాటిపై పోరాటం చేసి సమాజ స్థాపన కోసం కుల మత వర్గరహిత పోరాట సమాజం కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి